50 ఏళ్ల తరువాత మానవజాతి మళ్లీ చంద్రుడివైపు అడుగులు వేస్తుంది. ఆ చారిత్రాత్మక ప్రయాణంలో మొదటి అత్యంత కీలకమైన ఘట్టం ఆర్టెమిస్ 2. సరే, రాకెట్ భూమిని విడిచిపెట్టిన ఆ మొదటి కొన్ని నిమిషాలు, ఆ ఉత్కంఠభరితమైన క్షణాలు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. ఈ ఒక్క మాటలోనే మొత్తం మిషన్ సారాంశం ఉంది కదా. ఇది కేవలం ఉక్కు, ఇంధనం వాటి గురించి కాదు. ఇది నలుగురు సాహసవంతులైన వ్యోమగాముల గురించి. వాళ్లు మానవ ఆవిష్కరణల శిఖరాగ్రంపై కూర్చుని తెలియని ప్రపంచంలోకి ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్న క్షణం. సరే, ఆ గొప్ప ప్రయాణం ఇక్కడే మొదలవుతుంది. రాకెట్ ఆకాశంలోకి దూసుకెళ్లే ముందు ఆ లాంచ్ ప్యాడ్ మీద చివరి కొన్ని సెకండ్లలో ఒక క్లిష్టమైన ప్రక్రియ జరుగుతుంది. దాన్ని ఒక నృత్యంలా ఊహించుకోవచ్చు. ప్రతి ఒక్కటి ఖచ్చితంగా సరైన సమయంలో జరగాలి. అంతా కేవలం 10 సెకండ్ల వ్యవధిలో జరిగిపోతుంది. ఆలోచించండి, జస్ట్ 10 సెకండ్స్. మొదట ఆ రాకెట్ నుంచి వచ్చే తీవ్రమైన శబ్ద తరంగాల నుండి రక్షించుకోవడానికి లక్షలాది గ్యాలన్ల నీటిని విడుదల చేస్తారు. ఆ వెంటనే ప్రధాన ఇంజిన్లు గర్జిస్తూ మండటం మొదలవుతాయి. ఇక ఫైనల్గా సాలిడ్ రాకెట్ బూస్టర్స్ మండించబడతాయి. అంతే, ఇక భూమిని వదిలి వెళ్లడానికి తిరుగులేని శక్తి విడుదలవుతుంది. రాకెట్ ఆ టవర్ని దాటిన వెంటనే ఒక కీలకమైన మార్పు జరుగుతుంది. అప్పటిదాకా ఉన్న రాకెట్ ఆటోమేటెడ్ లాంచ్ సిస్టమ్ కంట్రోల్ని వదిలేస్తుంది. ఇప్పుడు మొత్తం కంట్రోల్ హ్యూస్టన్లోని మిషన్ కంట్రోల్ బృందం చేతుల్లోకి వెళ్తుంది. ఈ క్షణం నుంచి ఇది ఆస్ట్రోనాట్స్ జర్నీ. వాళ్ల వ్యోమనౌకకు పెట్టిన పేరు ఇంటిగ్రిటీ. ఇక్కడ్నుంచి ప్రయాణంలో అత్యంత తీవ్రమైన దశ మొదలవుతుంది. ఆ సిబ్బందిని వాళ్ల సీట్లలోకి అదిమి పట్టే G-ఫోర్సెస్ని, గంటకు 1000 మైళ్ల వేగంతో భూవాతావరణాన్ని చీల్చుకుంటూ వెళ్లే ఆ ఫీలింగ్ని ఒక్కసారి ఊహించుకుందాం. కేవలం 90 సెకండ్లలో, అంటే నిమిషంన్నరలో వాళ్లు ధ్వని కన్నా వేగంగా ప్రయాణిస్తున్నారు. మామూలుగా భూమి మీదైతే ఒక ఫైటర్ జెట్ వెళ్ళినప్పుడు వినిపించే సానిక్ బూమ్ లాంటిదనమాట. కానీ ఇంటిగ్రిటీకి ఇది జస్ట్ ఒక మైలురాయంతే. దాని వేగం ఇంకా పెరుగుతూనే ఉంది. ఇప్పుడు వాళ్ల వేగం ఎంత ఉందంటే గంటకు 2600 మైళ్లు. అంటే మామూలు విమానం ప్రయాణించే వేగం కన్నా 4 రెట్ల ఎక్కువ. అయినా వాళ్ళింకా భూవాతావరణంలోనే ఉన్నారు. ఇప్పుడు మ్యాక్స్ క్యూ అనే ఒక కీలకమైన ఘట్టానికి చేరువోతున్నారు. అంటే రాకెట్పై ఏరోడైనమిక్ ప్రెషర్ అత్యధికంగా ఉండే క్షణం. దీన్ని సింపుల్గా చెప్పాలంటే, రాకెట్ వేగానికి దాని చుట్టూ ఉన్న గాలి సాంద్రతకి మధ్య జరిగే ఒక పోరాటం లాంటిది. రాకెట్ ఏమో చాలా వేగంగా వెళ్తోంది, కానీ గాలి ఇంకా దట్టంగానే ఉంది. ఈ రెండు కలిసి రాకెట్ మీద విపరీతమైన ఒత్తిడిని సృష్టిస్తాయి. ఈ దశని దాటితే చాలు, మిగతా ప్రయాణం కాస్త సులభమవుతుంది. ఇప్పటికే వాళ్లు 49 మైళ్ల ఎత్తుకు చేరుకున్నారు. అంటే ఆల్మోస్ట్ అంతరిక్షం అంచుకు అన్నమాట. ఇక్కడ గాలి పల్చబడ్డంతో రాకెట్ యాక్సిలరేషన్ ఇంకా పెరిగి వాళ్ళని గంటకు 5000 మైళ్ల వేగానికి తీసుకెళ్తోంది. కిటికీలోంచి చూస్తే భూమి యొక్క నీలి వంపు ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. సరే, కక్షలోకి వెళ్లాలంటే రాకెట్ బరువు తగ్గాలి. అంటే ఇంధనం అయిపోయిన బరువైన భాగాల్ని వదిలించుకోవాలి. అందుకే రాబోయే కొన్ని నిమిషాల్లో ఒకదాని తర్వాత ఒకటిగా చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసిన సెపరేషన్స్ జరుగుతాయి. చూడండి, 2 నిమిషాల 9 సెకండ్ల దగ్గర 2 భారీ సాలిడ్ రాకెట్ బూస్టర్లు విడిపోతాయి. ఆ తర్వాత ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే సిబ్బందిని రక్షించడానికి ఉండే లాంచ్ అబార్డ్ సిస్టమ్ ఇప్పుడు దాని అవసరం లేదు. సో దాని కూడా వదిలేస్తారు. ఇక 8 నిమిషాల తర్వాత మెయిన్ ఇంజన్లు ఆగిపోతాయి. అప్పుడు ఆ భారీ ఆరెంజ్ కలర్ కోర్ స్టేజ్ నిశ్శబ్దంగా కిందికి పడిపోతుంది. ఈ కమ్యూనికేషన్ ఎప్పుడు జరిగిందంటే వాళ్లు అధికారికంగా అంతరిక్షంలోకి అడుగుపెట్టిన వెంటనే. కింద పడిపోతున్న రాకెట్ భాగాలు, ఆ గందరగోళం అంతా జరుగుతున్నా వాళ్లు ఎంత ప్రశాంతంగా క్లియర్గా మాట్లాడుతున్నారో చూడండి. ఇది వాళ్లు తీసుకున్న సంవత్సరాల శిక్షణకి, వాళ్ల మధ్య ఉన్న నమ్మకానికి ఒక నిదర్శనం. గంటకు 15,000 మైళ్లు. ఇది ఊరికే స్పీడ్గా వెళ్లడం కాదు, భూమి గురుత్వాకర్షణ శక్తిని దాటి వెళ్లడానికి అవసరమైన వేగమిది. ఈ స్పీడ్ ఉంటేనే వాళ్లు కింద పడిపోకుండా భూమి చుట్టూ తిరుగుతూ ఉండగలరు. అంటే వాళ్లు ఆల్మోస్ట్ ఆర్బిట్లోకి వచ్చినట్టే. ఇప్పుడు మిషన్ కంట్రోల్ సిబ్బంది అందరూ ఒకే ఒక కాల్ కోసం ఎదురుచూస్తున్నారు. అదే MCO, అంటే మెయిన్ ఎంజిన్ కట్ ఆఫ్. ఈ కాల్ వచ్చిందంటే ఆరోహణలో ఉన్న ఆ పవర్ఫుల్ స్టేజ్ ముగిసినట్టు. వాళ్ళు సేఫ్గా కక్షలోకి వెళ్లే దారిలో ఉన్నారని కన్ఫర్మ్ అయినట్టు.
ఆ మాట వినగానే మిషన్ కంట్రోల్లో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటారు. నామినల్ ఎంసీఓ అని వాళ్ళు అన్నారంటే అంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని అర్థం. ఇంజిన్లు ఆగిపోయాయి. రాకెట్లోని అతి పెద్ద భాగం కూడా ఇప్పుడు విడిపోయింది. ఇక ఇంటిగ్రిటీ తన ప్రయాణాన్ని ఒంటరిగా కొనసాగిస్తుంది. రాకెట్ గర్జన ఇక ఆగిపోయింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్ ఎస్ఎల్ఎస్ తన పనిని పూర్తి చేసింది. ఇప్పుడు సిబ్బంది ఉన్నది ఓరియాన్ క్యాప్స్యూల్లో. చంద్రుడి వైపు ప్రయాణంలో తర్వాతి దశకు పవర్నిచ్చే ఒక చిన్న కాని చాలా ముఖ్యమైన అప్పర్ స్టేజ్తో కలిసి ఇది ప్రయాణిస్తుంది. ఇప్పటిదాకా వినిపించిన ఇంజన్ల గర్జన స్థానంలో ఇప్పుడు పూర్తి నిశ్శబ్దం. ఆ తీవ్రమైన వైబ్రేషన్ బదులు ఇప్పుడు సున్నితమైన జీరో గ్రావిటీ ఫీలింగ్. వాళ్ల శరీరాలు తేలుతున్నాయి. కిటికీ బయట చూస్తే నక్షత్రాలు మినుకు మినుకు మనకుండా స్థిరంగా వెలుగుతున్నాయి. అవును, వాళ్లు ఇప్పుడు అంతరిక్షంలో ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఫ్లోరిడాలోని లాంచ్ ప్యాడ్ నుంచి భూమి చుట్టూ తిరిగే కక్షలోకి కేవలం 9 నిమిషాల్లోనే. ఇది మనిషి యొక్క ఇంజనీరింగ్కి, ధైర్యానికి ఒక అద్భుతమైన నిదర్శనం. వాళ్ళు భూమి చుట్టూ తిరుగుతున్నా వాళ్ల చూపు మాత్రం చాలా దూరంలో ఉన్న లక్ష్యం మీదే ఉంది. కమాండర్ మాటలు వింటే అర్థమవుతుంది. వాళ్లు కేవలం ఆర్బిట్లోకి చేరుకోలేదు, వాళ్ల అసలైన గమ్యం వైపు వెళ్తున్నారు. చంద్రుడు వాళ్ల కోసమే ఎదురుచూస్తున్నాడు. కానీ విశ్రాంతి తీసుకోవడానికి అస్సలు టైం లేదు. వెంటనే వాళ్లు తమ హెల్మెట్ వైజర్లను పైకి ఎత్తి ఓరియాన్ క్యాప్స్యూల్ను ఒక లాంగ్ జర్నీ స్పేస్ క్రాఫ్ట్గా మార్చే పని మొదలుపెడతారు. అంటే నెక్స్ట్ జరిగే కీలకమైన ఇంజిన్ బర్న్కి సిద్ధం కావడానికి ప్రతి సిస్టమ్ని చెక్ చేయాలి. మనం చూసిన ఆ 9 నిమిషాల ప్రయాణం వాళ్ల మొత్తం 10 రోజుల జర్నీలో ఒక చిన్న భాగం మాత్రమే. ఇప్పుడు వాళ్లకి కాస్త గ్యాప్ దొరికింది. నెక్స్ట్ మేజర్ స్టెప్ అంటే కక్షని పెంచే ఇంజిన్ బర్న్ మొదలవ్వడానికి ముందు సిస్టమ్స్ అన్నీ చెక్ చేసుకోవడానికి దాదాపు 40 నిమిషాల టైం ఉంది. అంతరిక్షంలో సిబ్బంది తమ పనిలో నిమగ్నమై ఉండగా ఇక్కడ భూమి మీద లక్షలాది మంది ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. ఇది కేవలం ఒక టెక్నికల్ సక్సెస్ కాదు, ఇది మనందరి ఉమ్మడి అనుభవం. అక్కడొక గ్రౌండ్ రిపోర్టర్ చెప్పిన ఈ మాటలు వింటే ఆ ఎమోషన్ ఏంటో మనకి బాగా అర్థమవుతుంది. కొన్ని నిమిషాల క్రితం వరకు భూమి మీద నిలబడి ఉన్నారు, ఇప్పుడు మన గ్రహం పైన తేలియాడుతున్నారు. వాళ్ళు ఇకపై కేవలం ఆస్ట్రోనాట్స్ కాదు, వాళ్ళు ప్రపంచాల మధ్య ప్రయాణించే యాత్రికులు. సరే, ప్రయాణంలో మొదటి అత్యంత ప్రమాదకరమైన అడ్డంకిని విజయవంతంగా దాటారు. కానీ వాళ్ల 10 రోజుల ప్రయాణం ఇప్పుడే మొదలైంది. మరి చంద్రుడి వైపు వెళ్లే ఈ దారిలో వాళ్లకి ఇంకెలాంటి సవాళ్లు ఎదురవుతాయి? ఆర్టెమిస్ ప్రయాణం ఇంకా కొనసాగుతుంది.